ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈరోజు నా దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకి కనపడాడు కానీ ఆయన యొక్క పనులు, దేవుని పనులు భౌతికంగా మన అనుభవంలో ఉంటాయి. ఆయన కనపడడు, ఆయన చేసినటువంటి చేతి పని మనము అనుభవిస్తూ ఉంటాం. ఒకసారి గమనిస్తే ఫరో యొక్క ప్రజలు వారి సొంత దేశంలో వారి కొరకు అధికారం చేతిలో పెట్టుకొని ఎంత ప్రయాసపడి వాళ్ళ యొక్క సరిహద్దుల్ని బలపరుచుకున్నారో, ఒక దేశ జనాంగము వారి యొక్క క్షేమము కొరకు ఎంత చట్టాలు రూపొందించి వారి భద్రత కొరకు ఎంత బలంగా చేసుకున్నారో, దేవుని చెయ్యి గనక ఆ ఫరో రాజ్యంలో ఉన్నట్లయితే, ఉన్నది మనకు తెలిసిందే, ఉంది కనుకనే ఆ ఫరో ఐగుప్తు దేశము కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి సమస్త బలమైనటువంటి ఆ ప్రజల క్షేమము కొరకు, వారి భద్రత కొరకు చేసిన బలమైనటువంటి ఆ చట్టాలన్నీ కూడా దేవుని చేత నిర్మూలమైపోయినాయి. ఆయన కనపడ్డు కానీ దేవుని ప్రజలు మాత్రం ఆ బలమైనటువంటి చట్టాల మధ్యలో నుంచి, అధికార మధ్యలో నుంచి తలెత్తుకొని బయటకు వచ్చారు. చూడండి పరిస్థితి. దేవుని యొక్క బలం అనేది ఆ ఫరో దేశంలో ఉన్నటువంటి రాజు యొక్క శాసనాలన్నిటినీ కూడా బద్దలు చేసేసింది. ఆ శాసనాలన్నీ కూడా బద్దలైపోయినాయి దేవుని ముందు. అందుకే దావీదు అంటా ఉన్నాడు, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనం, నీ జనులైన ఇశ్రాయేలీయుల వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలువ నియ్యక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటువి. వారు నీ సొంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడు అయిన నీవు బయలుదేరుతివి. దేవునికి మహిమ. లేఖనము, మనం చదువుకున్నటువంటి లేఖనానికి సమమైనటువంటిది రత్నాలు, రాసులు, డైమండ్స్ అయినా కానీ సరిపోవు. అంత మంచి వాక్యము, మనం చదువుకున్నటువంటి వచనము అంత మంచిది, విలువైనది. మీ జనులైనటువంటి వాళ్ళ ముందు నిలబడగలిగినటువంటి క్షణం ఏది? మనం ఇప్పుడు బయట చూసినట్లయితే పరాయి దేశంలో ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల ఆ దేశంలో బందీ అయిపోయింది అనుకోండి, మధ్యలో అంటే ప్రభుత్వ అధికారులు శాయశక్తుల ప్రయత్నిస్తారు. ఆ మనుషుల్ని విడిపించడం కోసం శాయశక్తుల ప్రయత్నిస్తారు. భౌతికంగా ఉన్నది ఇది, ప్రస్తుతం ఉన్నది ఇది. దేవుని ప్రజలని, ఆ బలవంతుల మధ్యలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా విమోచించడు. లేఖనంలో చెప్పబడినటువంటి మాట, భూలోకమందు అటువంటి ప్రజలు ఎక్కడున్నారని చెప్తా ఉన్నాడు దేవుని మనుషుడు. భూలోకంలో ఈ ఇశ్రాయేలీయులతో సమమైనటువంటి వారు మరెవరు ఎవ్వరూ లేరు. ఎందుకంటే నీవేం చేస్తావంటే, ఆ బలమైనటువంటి ప్రజల మధ్యలో దేవుడు అయినటువంటి నీవు విమోచించగలిగినటువంటి దేవుడు. ఆ బలమైనటువంటి చట్టాల మధ్యలో నుంచి, శాసనాల మధ్యలో నుంచి నీ ప్రజలను విమోచించి బయటకు తీసుకొని రాగలిగినటువంటి శక్తి సంపన్నుడవు నీవు.
ఆమేన్. దేవుని బలము ముందు మనుషుడు ఆ మనుషుని దేశం కొరకే ఎంతటి బలమైనవి శాసనాలు తయారు చేసుకున్నా సరే అవన్నీ కూడా దేవుని ముందు తునాతునకలైపోతా ఉన్నాయి. అవన్నీ కూడా బద్దలైపోతా ఉన్నాయి. అంతటి శక్తి కలిగినటువంటి దేవుడు మనతో ఉన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలీయులతో ఉండు, ఈరోజు మనతో ఉన్నాడు. ఆ బలవంతుడైనటువంటి దేవునిని నిత్యము కూడా ఘనపరచాల. నిరంతరము కూడా ఆయన యొక్క బలమును జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో ఆ బలమును ప్రసిద్ధి చేసుకుంటా కొనసాగిస్తా ఉన్నామనుకోండి, కనపడనటువంటి దేవుడు ఆ ప్రజలను బయటికి తీసుకొచ్చిన తర్వాత ఒక జనాంగం కనపడతా ఉంది. ఆ బలమైనటువంటి రాజు గుప్పిట్లో నుంచి బయటకు వచ్చినటువంటి ఒక బలమైన జనం కనపడతా ఉంది. ఈ కనపడినటువంటి జనము మాదిరి మనము కూడా దేవునిని రోజు కూడా ఆయన బలాన్ని ప్రసిద్ధి చేసుకుంటా జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాం అనుకోండి, మన జీవితంలో వ్యక్తిగతంగా అలాగనే ఆత్మీయంగా బలమై ఉన్నటువంటివి ఏమైతే ఉంటాయో వాటన్నిటి నుంచి విమోచిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైనటువంటి దేవుని బలమునకు శాశ్వత కాలపు స్తుతి కలుగును కాక. విమోచిస్తాడు ఆయన. ఒక మనుషుడు చేయలేనటువంటి గొప్ప కార్యాలని జరిగించగలిగిన దేవుడు. నీ వంటి దేవుడు మరొకరు లేరు. నీ ప్రజలకు సమమైనటువంటి జనాంగము మరి ఒక జనాంగము లేదు. 21వ వచనంలో ఆయన ప్రజల ముందు నిలబడనీయకుండా, అంటే శాసనాలనేవి ఆయన ముందు నిలబడం, ఆయన ప్రజల ముందు బద్దలైపోతాయి. దేవుని ప్రజల ముందు కట్టడాలు, శాసనాలు, రాజుగారు ఏర్పాటు చేసినటువంటి శాసనము, రాజుగారు నా దేశము ఇలాగనే ఉండాలని తీర్మానించినటువంటి ఆ తీర్మానము బద్దలైపోతుంది. నీ కొరకు, నా కొరకు దేవుడు ఏం చేస్తాడంటే బద్దలు చేసేస్తాడు. అంతటి బలమైన దేవుడు ఈరోజు మనకు చెప్తా ఉన్నాడు. ఈ రకమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. ఆయన ప్రజలుగా, ఆయన జనాంగంగా మనము దేవుని ప్రజలంగా ఉంటా ఉన్నాం కదా. ఇంతటి జనాంగము లోకం మీద మరెక్కడా లేదని సేవకుడు చెప్తా ఉన్నాడు కదా. మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ప్రతిరోజు దేవుడు ఇంతటి శక్తిమంతుడని చెప్పుకునేటువంటి దేవుడే నన్ను మీరు స్తుతించాలి అని లేఖనాల్లో చెప్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథము, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 59వ కీర్తన 16వ వచనం. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. దేవుని యొక్క బలమును గూర్చి మనము కీర్తించాల. ఎంతటి బలం అంటే ఆ బలము అటువైపు ఉన్నటువంటి ప్రజలు, రాజు, ఆ శాసనాలు వాళ్ళకి క్షేమాన్ని తెచ్చిపెట్టేది ఏదైనా సరే దేవుని ప్రజల నిమిత్తము, అంటే మన నిమిత్తము అవన్నీ కూడా కాలిపోయినటువంటి బూడిదతో సమానంగా దేవుడు మార్చేస్తాడు. శాసనాలు అనేది, అధికారం అనేది, రాజు నియమించినటువంటి నియమం అనేది వ్యర్థముగా మారిపోతుంది. దేవుని ప్రజల నిమిత్తము ఆయన బలము అంతటి బలమైనది. ఆ బలమైనటువంటి దేవుణ్ణి మనము స్తుతించాల, కీర్తించాల. ఆయన నామాన్ని నిరంతరము కూడా హెచ్చించాల. దావీదు దేవుని ముందు నిలబడి దావీదు మరి ఎంతగా పులకరించిండో తెలియదు. నేను చెప్తా ఉంటే మీ హృదయాల్లో కూడా హృదయం అనేది ఉప్పొంగుతూ ఉండొచ్చు.
అంతటి శౌర్యం కలిగినటువంటి దేవుడని ఉప్పొంగుతూ ఉండొచ్చు. ఆయన హృదయంలో ఇంకెంతటి అతిశయం ఉన్నదో. మా తాత, మా ముత్తాత, మా చనువు, మా ప్రజలు వాళ్ళందరూ కూడా ఆ ఫరో యొక్క శాసనాలని తొక్కేసి బయటకు వచ్చారు. వాళ్ళ దేశంలోనే ఉండి, ఆ ప్రజల మధ్యలోనే ఉండి. కారణం ఎవరంటే దేవుని యొక్క బలము, దేవుని యొక్క సామర్థ్యము. ఆ శక్తి సంపన్నుడై ఉన్నటువంటి దేవునిని, ఆయనను కీర్తించుకుంటూ ఆయనను వెంబడిద్దాం. మన అనేది ఏదైతే ఉంటుందో వాటిలో కూడా ఈ బలం అనేది దేవుడు కనపరుస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయ కాలమందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా, రాజుల అధికారమును, రాజ్యముల యొక్క బలమును నీ ప్రజల నిమిత్తము కొట్టివేసే మహాదేవ, నీ ప్రజలకు సమమైనటువంటి జనము మరెక్కడ లేదు. నీ బలమైనటువంటి నామము మరెక్కడ కూడా కనపడదు. నీవు మాత్రమే బలమైనటువంటి దేవుడవై ఉండి, నీ నామమునకు మించినటువంటి నామము మరెక్కడా కూడా కనపడక, నీ నామము మాత్రమే అన్ని చోట్ల, అన్ని ప్రాంతాలలో కార్యములను జరిగించి నీ పరాక్రమమును మా జీవితాలలో అనుభవంలోనికి తీసుకొని వస్తూ ఉండగా, నీ శౌర్యమును, నీ ప్రభావమును ఇదిగో నాయన ఈ దినమందు నీ ప్రజల మధ్యలో జ్ఞాపకము చేసుకొని, నీ ప్రజల నిమిత్తము బలమై ఉన్నటువంటి రాజుల యొక్క ప్రభావమును, ఆ రాజుల యొక్క అధికారం అంతటిని కూడా వ్యర్థముగా మార్చి నీ గొప్ప సాహస కార్యములను నీ ప్రజల మధ్యలో జరిగించమని, నీ బలమును కీర్తించినట్లు నీ ప్రజలను తండ్రి మీరు బలపరచమని మీ పాదముల యొద్ద ఈ మనవులు ప్రతిష్ఠించి యేసుక్రీస్తు కృప కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉన్నతమైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.